చిత్తూరు వాళ్ళు మీకు మరీ చెప్తున్నా, మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు పులిగుండు గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇది మన అందరి బాధ్యత. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్ బై షో. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పులిగుండు గురించి అనమాట. ఆల్రెడీ మీరు మన ఛానల్లో పులిగుండు ఎక్స్ప్లోరింగ్ అయితే చూస్తుంటారు, కాకపోతే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఆ ఎక్స్ప్లోరింగ్ వీడియోని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నా. ఇది ఎలా వచ్చింది, దాని యొక్క హిస్టరీ ఏంటనేది ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. ఇలాంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటా. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు గత 10 రోజుల నుంచి చూస్తే మన ఛానల్లో పులిగుండు అని చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇలాంటి ప్లేసులు మనకి రేర్గా దొరుకుతాయి. దాన్ని కాపాడుకునే బాధ్యత అండ్ దాన్ని ఎక్స్ప్లోరింగ్ చేసే బాధ్యత, దాని గురించి తెలుసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ వీడియోని నేను ఆపకుండా చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి శివరాత్రి అనేది రాబోతుంది ఇంకొక 2-3 డేస్లో. సో ఈ శివరాత్రి సందర్భంగా మనకి పులిగుండులో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళినట్టయితే చాలా రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రెక్కింగ్ కూడా ఒక హై లెవెల్ ఆఫ్ టెన్షన్ మనకి క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ న్యూ ఇయర్కి మనం చూసుకున్నట్టయితే 2026లో దాదాపు ఒక 1500 మంది వరకు వచ్చారనమాట. ఇప్పుడు మేము మార్నింగ్ 10:30కి వెళ్తే కిందికి మేము 2:30కి 3కి రీచ్ అయ్యాం. అంతమంది జనాలు అక్కడ ఉన్నారు. సో కాబట్టి చెప్తున్నా, మహాశివరాత్రి అనేది అక్కడ చాలా స్పెషల్. ఎందుకంటే అక్కడ ఉన్నది శివాలయం అనమాట. సో అక్కడ ఉన్న శివుణ్ణి దర్శించుకోవడానికి చాలా మంది తమిళనాడు నుంచి వస్తున్నారు. కాబట్టి మన ఆంధ్ర నుంచి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళాలనే ఒక థీమ్తో మా ఛానల్ తరపున మేము దాన్ని చాలా ప్రమోట్ చేస్తున్నాం. ఎవరైతే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కింద ఆ లొకేషన్ని కామెంట్ చేయండి. అలాగే మీరు వెళ్ళారో లేదా అని కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏరియాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్కి మనం దాన్ని ప్రమోట్ చేయాలి. సో ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిత్తూరు వాళ్ళు మీకు మరీ చెప్తున్నా, మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు పులిగుండు గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇది మన అందరి బాధ్యత. ఒక 1500 మెంబర్స్ ఒకసారిగా అక్కడికి వెళ్తే ఆ చిన్న ప్లేస్లో మనం అంత జాగ్రత్తగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో మనకి ఆ టెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి బాడీని ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంచుకోవడం కాదు, అలాంటి ప్లేసులకి వెళ్ళి మన బాడీలో ఉన్న భయాన్ని వదిలేయాలి. దీనికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అడ్వెంచర్ ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే మన దగ్గర ఉన్న ఏరియాని 0 బడ్జెట్తో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి చెప్తున్నా, మీకు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. పైకి వెళ్ళేటప్పుడు ఒకలా వెళ్తారు, కిందకి వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటారనమాట. సో అంతలా ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇంకా టూరిజం గురించి చెప్పుకోవాలి. సో ఏపీ టూరిజం అనేది దాన్ని డెవలప్ చేస్తుంది, కానట్లేదు. కాకపోతే ఇంకా ఎక్కువగా మనకి భద్రత అనేది కల్పించాలి. ఏవైతే మనకి స్టైల్లో రాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా లూజ్ అయిపోయాయి. ఇన్ కేస్ ఈ శివరాత్రికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది అయితే కలుగుతుంది. దాన్ని కొంచెం వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి శివరాత్రికి ముందే. సో అదొక్కటి మా ఛానల్ తరపున, మా టీం తరపున మీకు విజ్ఞప్తి. సో అంతే అనమాట. ఎవరైనా మన చుట్టుపక్కల ఏరియా కానివ్వండి, దాన్ని చూడని వాళ్ళు, లేదా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి చూడని వాళ్ళు, లేదా ఎవరైతే తిరుపతికి వస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మనకి తిరుపతి నుంచి 40 కిలోమీటర్స్ వస్తుంది, ఎగ్జాక్ట్గా 40 to 45. మ్యాక్సిమం మీకు 1.5 hour కంటే ఎక్కువ జర్నీ పట్టదు. సో డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి పెన్మూర్కి. సో అక్కడికైతే రీచ్ అవ్వండి. మనకి దగ్గరలోనే ఉంటుంది. పెన్మూర్కి రీచ్ అయితే ఒక 2 kilometersలో మనకి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇప్పుడైతే దాని గురించి హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే అక్కడ ఒక పులి నివసించేది, ఆ 2 కొండల మధ్య ఒక గుహలో ఒక పులి నివసించేది. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వచ్చేవంట. సో ఆ సౌండ్స్ ఏంటి అని అడిగినప్పుడు అప్పటి కాలంలో ఉన్న వాళ్ళు, ఏషియన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, సో చాలా ఏళ్ళ క్రితం కాబట్టి మనం అలానే పిలుచుకోవాలి. సో ఏంటి ఆ సౌండ్ అని చిన్నపిల్లలు అడిగినప్పుడు అక్కడ పులి ఉంటుంది, ఆ పులి గాండ్రిస్తుంది, దాని శబ్దం అది అని చెప్పి చాలా పురాణమైన కథలు అలా వస్తూ సో ఇప్పటికి కూడా అది అలానే చెప్పుకుంటారు. బట్ ఎగ్జాక్ట్గా మనకి ఏంటనేది తెలియదు అనమాట. సో ఇంకొక హిస్టరీ ఉందంటారు, కాకపోతే దాన్ని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా. సో అక్కడ మనకి టాప్ లెవెల్లో ఎప్పుడైతే రీచ్ అవుతామో వ్యూ పాయింట్తో పాటు అక్కడ మనకి
శివుడు అండ్ అయ్యప్ప స్వామి అయితే ఉంటారు. మీరు మన వీడియోని ఎక్స్ప్లోరింగ్ వీడియోని మీరు చూడొచ్చు. ఆ క్లిప్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నా రెఫరెన్స్ కోసం. చాలా నీట్గా అండ్ ఇంకా డెవలప్ చేస్తున్నారు అండ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో ఈ పదాన్ని నేను పదే యూజ్ చేయడం ఎందుకంటే అంతలా ఫీల్ ఉంటుంది అనమాట మనకి అక్కడ వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా వ్యూ పాయింట్స్ అనేవి మనకి సన్ రైజ్ సన్సెట్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే పడుతుంది పైకి రీచ్ అవ్వడానికి. చీకటిగా ఉంటుంది. డే టైం వెళ్తేనే లోపల గుహలో చీకటిగా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ వీడియో ఆన్ చేసినా ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అయిపోతుంది, అంతలా చీకటి ఉంటుంది. సో దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగండి, దారి మంచిగా లేదు. అండ్ ఇంకా ఆ రాడ్స్ ఏవైతే ఉన్నాయో రాడ్స్ మధ్య గ్యాప్స్ అనేవి ఆ మనుషులు వెళ్ళి రావడం వల్ల ఏమైందంటే గ్యాప్స్ అనేవి పెరిగిపోయి అందులో ఇంకా మనకి సమ్మర్ కూడా రాబోతుంది కాబట్టి మనకి ఐరన్ రాడ్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో కాళ్ళు పెట్టేటప్పుడు 1-2 సార్లు చూసి పెట్టండి. అడుగు మిస్ అయితే నో మోర్, ఇంకా మనం ఏం చేయలేం. సో ఇది ఏమైనా జాగ్రత్త. అండ్ ఇంకా హిస్టరీ చెప్పారు కదా, సో ఇంకో హిస్టరీ అనేది నేను అది కన్ఫర్మ్ అయిన తర్వాత సపరేట్ షార్ట్ అయితే పెడతా, ఎందుకంటే ఏం చెప్పినా కొంచెం అక్యురేట్గా ఉండాలి. సో అది మన థీమ్ కాబట్టి నేను ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కనుక్కొని ఆ చిన్న వీడియో ఏదైతే ఉందో స్టోరీ పొలిగుండేది షార్ట్ వీడియో కింద అయితే పెడతాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, ఆ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంకా చెప్పదలుచుకున్నా అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఇంకా కలిగిరి అండ్ ఇంకా ఆ గుట్టపై నుంచి మనం చూస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఈస్ట్ డైరెక్షన్లో మీకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక కొండ అయితే కనపడుతుంది, చిన్న కొండ. అక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా మీరు వెళ్ళి రావచ్చు. అది కూడా సేమ్ ట్రెక్కింగ్ లానే ఉంటుంది, బట్ అంత ఉండదు. కాకపోతే అడవిలో ఉంటుంది అనమాట. మొత్తం చుట్టూ ఏరియా మొత్తం అడవిలో ఉంటుంది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది తిరుపతిని విజిట్ చేస్తారు కాబట్టి తిరుపతి విజిట్ చేసుకొని మన కాళహస్తి విజిట్ చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. అందులో శివరాత్రి కాబట్టి పక్క కాళహస్తి వెళ్ళి వస్తారు. సో కాళహస్తి వెళ్ళేక ముందు మనకి పెన్మూరుకి అయితే ఒకసారి రీచ్ అవ్వండి. ఒక 2-3 అవర్స్లో మీకు టైం కేటాయిస్తే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు, కొత్త ప్లేస్ని చూసినట్టు మీకు ఉంటుంది అనమాట. సో ఇదనమాట మన లోకల్ ఎవరైతే చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా చిత్తూరు డిస్ట్రిక్ట్ని ఎవరైతే చూస్తున్నారో చిత్తూరు డిస్ట్రిక్ట్ని చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పులిగుండు గురించి కామెంట్ చేయండి. అది మీ బాధ్యత, మన బాధ్యత, మనందరి బాధ్యత అది. సో బయట ప్లేసెస్ అందరూ కూడా రీచ్ అవ్వాలి. ఇక టూరిజం అనేది పెంచాలి కాబట్టి మెయిన్ గోల్గా నేను సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మన ఎక్స్ప్లోరింగ్ వీడియో మీరు ఖచ్చితంగా చూడకపోతే పైన ఐకార్డ్స్ అండ్ ఇంకా మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీకు పైకి ఇలా వస్తుంది కదా, సో ఇక్కడైతే దాని మీద క్లిక్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకైతే ఆ వీడియో ఫుల్గా చూడండి. 30 మినిట్స్ ఉంటుంది. ట్రెక్కింగ్ అంత క్లారిటీగా చూపించాం, రిస్కీ ప్లేసెస్ కూడా ఉంటాయి అందులో. జాగ్రత్తగా చూడండి, వెళ్ళండి, ఎక్స్ప్లోరింగ్ చేయండి. సో ఇదన్నమాట ఇవాళ ఫ్యాక్టిఫై షో. ఇంకా మన మహాశివరాత్రి సందర్భంగా మన వైల్డ్ లైఫ్స్ని ఇంకా ఇంకొంచెం వైల్డ్గా శివుడి గుడిలోకి తీసుకుపోదాం అని చెప్పి ప్రయాణిస్తున్నాం. చూద్దాం ఎంత మాత్రం అవుతుంది అనేది. సో ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉంటాయి. వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయండి, మన ఛానల్లో వీడియోస్ చాలా బాగా అనిపిస్తాయి. అని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యాక్టిఫైడ్.